హాయ్ మాస్టర్స్ అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం అండి. ఎంతో గొప్పగా, అద్భుతంగా ధ్యానం చేశాం మాస్టర్స్. అలానే బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్‌ని వీక్షిస్తున్న ప్రతి ఒక్క ఆత్మస్వరూపానికి కూడా ఆత్మ ప్రణామాలు. మన అందరి గురువైన బ్రహ్మర్షి పత్రి సార్‌ని కూడా కోటి ఆత్మ ప్రణామాలు సమర్పించుకుంటూ వారిని కూడా మన జూమ్ సెషన్‌కి ఇన్వైట్ చేసుకుందాం మాస్టర్స్. అద్భుతమైన జ్ఞానాన్ని ప్రతిరోజు ఒక్కొక్క మాస్టర్ ద్వారా అందుకుంటూ ఉన్నాం. సజ్జన సాంగత్యం చేస్తూ ఉన్నాం మాస్టర్స్. ఈరోజు ఒక కొత్త టాపిక్ తో మన ముందు శాంతి మేడం వైజాగ్ నుంచి జాయిన్ అయ్యారు మాస్టర్స్. ఈ రోజు ఒక టాపిక్ సౌందర్య లహరి అనే టాపిక్ మీద జ్ఞానం అనేది అందజేయడానికి మేడం ని ఇన్వైట్ చేసుకుందాం మన జూమ్ సెషన్ లోకి. మేడం మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సపోర్ట్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ముందుగా మన గురువు గారైన పత్రి సార్కి, అలాగే మన పత్రి మేడం గారికి నా ఆత్మ ప్రణామములు. అలాగే ఈ గ్రూప్ లో ఉన్న మాస్టర్స్ అందరికీ కూడా నా యొక్క ఆత్మ ప్రణామములు అండి. నా పేరు శాంతి అండి, మాది వైజాగ్. టాపిక్ ఏంటంటే సౌందర్య లహరి మేడం. ఈ సౌందర్య లహరి మన దేవతలందరికన్నా ఆది పరాశక్తి ఉంటది కదా, ఇందులోనే అన్ని సౌందర్య లహరి అంటే సరే, ఇది మన ఆదిశంకరాచార్యులు వారు రాశారండి. దీన్ని రచించారు. 100 శ్లోకాలుగా ఆయన తయారు చేశారనమాట. ప్రజలందరూ ఏంటంటే చాలా చింత బాధలతో కృంగిపోతున్నారు, అర్ధార్థులైన ఇంద్రియ చాపల్యానికి లొంగిపోతున్నారని వారిని సత్పదించడానికి శంకరాచార్యులు వారు ఈ స్తోత్ర గ్రంథాన్ని రచన చేశారనమాట. సౌందర్య లహరి అంటే ప్రతి శ్లోకానికి దేవీ స్థుతి మాత్రమే కాకుండా అనేక మంత్రతంత్ర శాస్త్ర విశేషాలు కూడా ఇందులో కనిపిస్తున్నాయి. అందుకే ఈ కావ్యాన్ని స్థుతిగా చదువుకునేవారు ఒక విధమైన ఆనందాన్ని అనుభవిస్తూ తన్మయత్తులు అవుతుంటే దానిలోనే విషయలోతులను గ్రహించటానికి మరొక రకమైన కృషి అవసరం అవుతుంది. ఈ గ్రంథాలలోని శ్లోకాలన్నీ కూడా సౌందర్య లహరి అంటే స్త్రీ యొక్క సౌందర్యాన్ని మొత్తాన్ని కూడా మహా త్రిపుర సుందరి అని అంటాం అనమాట. బాల త్రిపుర సుందరి, మహా త్రిపుర సుందరి, ఆదిశక్తి, పరాశక్తి అన్ని కూడా ఇందులోకే ఈ కోవలకే చెందుతాయి అనమాట. స్త్రీ శక్తి లేనిదే ఏది కూడా చేయడు. మన మహాశివుడు, మహాదేవుడు కూడా పార్వతి యొక్క శక్తి ఉంటేనే ఆయన ఏ కార్యాన్ని సఫలం చేయగలడు. అలాగే మహావిష్ణువు కూడా లక్ష్మీదేవి యొక్క శక్తి ఉంటేనే ఆయన ముందుకు నడపగలడు. అలాగే బ్రహ్మకి కూడా సరస్వతీదేవి యొక్క శక్తి ఉంటేనే ఆయన ముందుకు అడుగేయగలడు. అందుకనే పత్రి సార్ ఏంటంటే ఈ లోకంలో స్త్రీ శక్తి చాలా గొప్పది కాబట్టి మనకి స్త్రీలకి ముందుగా పెద్దపీట వేశారన్నమాట. అందులో భాగంగానే ముందు నేను మీకు ఒక చిన్నది పాట ఒకటి వినిపిస్తానండి, త్రిపుర సుందరి తాలూకది. ఆ తర్వాత మనం సెషన్ స్టార్ట్ చేస్తుంది. బాలా త్రిపుర సుందరి గై కొను మహారతి, బాలా త్రిపుర సుందరి గై కొను మహారతి, గానలోల జాల మెలా దారి చూపుమా, గానలోల జాల మెలా దారి చూపుమా, బాలా త్రిపుర సుందరి గై కొను మహారతి, గానలోల జాల మెలా దారి చూపుమా, సుందరాంగి అందరు నీ సాటిరారుగా, సుందరాంగి అందరు నీ సాటిరారుగా, సందేహమును అందముగా తీర్పు మంటిమి, సందేహమును అందముగా తీర్పు మంటిమి, వాసికెక్కియున్న దానవనుచు నమ్మితి, వాసికెక్కియున్న దానవనుచు నమ్మితి, రాశిగా సిరి సంపదలిచ్చి బ్రోవు మంటిమి, రాశిగా సిరి సంపదలిచ్చి బ్రోవు మంటిమి, ఓం శ్రీం ఓం శ్రీం శ్రీం అనుచు మదిని తలచుచుంటిని, ఓం శ్రీం శ్రీం అనుచు మదిని తలచుచుంటిని, ఆపదలెడబాపవమ అతివ సుందరి, ఆపదలెడబాపవమ అతివ సుందరి, స్థిరముగ శ్రీ కడలి యందు వెలసితివమ్మా, స్థిరముగ శ్రీ కడలి యందు వెలసితివమ్మా, ధరణిలో శ్రీరంగదాసుని దయను చూడుమా, ధరణిలో శ్రీరంగదాసుని దయను చూడుమా,
బాలా త్రిపుర సుందరి గై కొను మహారతి. బాలా త్రిపుర సుందరి గై కొను మహారతి. గానలోల జాలమెల దారి చూపుమా. గానలోల జాలమెల దారి చూపుమా. దారి చూపుమా. దారి చూపుమా. ఓకే మాస్టర్. ఒకటవ సౌందర్య లహరిలను 1వ శ్లోకం అండి. పద్యం చదువుతాను, చదివిన తర్వాత దాని అర్థాలు చదివి దాని తర్వాత భావార్థం చదువుతాను. శక్తితో 1వ శ్లోకం. శక్తితో కలిసినప్పుడే శివుడు జగత్తును సృష్టించగలడు. శక్తి సౌతుడు కాకపోయినా శివుడు తనంత తానుగా కొంచెం కూడా కదలలేడు. శివునికి శక్తికి భేదము లేదు అనమాట. అంటే శివుడు కూడా శక్తి అవసరం అనమాట. ఆ శక్తినే వర్ణించి, స్త్రీ తాలూకా శక్తిని ఏంటంటే వర్ణించి ఇందులో మనకి చెప్పారనమాట శంకరాచార్యులు వారు. శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాధిభిరపి ప్రణంతుం స్తోత్రం వా కథమకృత పుణ్యః ప్రభవతి. ఇంకోసారి చదువుతాం మేడం. శివశక్త్యాయుక్తో యది భవతి సక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాధిభిరపి ప్రణంతుం స్తోత్రం వా కథమకృత పుణ్యః ప్రభవతి. హే దేవి అంటే ఓ దేవి. శివః శివుడు. శక్త్య జగత్తును నిర్మించే శక్తితో. యుక్తః యది కలిసినప్పుడే. ప్రభవితం జగత్తును సృష్టించడానికి. శక్తః సామర్థ్యము కలవాడు. భవతి అంటే కాగలడు. ఏవం అంటే ఆ విధముగా. నా చేతన్ అంటే కాకపోయినా. దేవః దేవుడు. స్పందితు ప్లస్ అపి కొంచెము కదలటానికి కూడా. కుశలః నేర్పు కలవాడు. నఖలు అంటే కాడు. కదా అంతం అంతః అంటే అందువలన. హరి హరి విరించ ప్లస్ అదిభి హరి విష్ణుమూర్తి. హర్య అంటే రుద్రుడు. విరించ బ్రహ్మ. అదిభి ప్లస్ అపి మొదలైన వారి చేత కూడా. ఆరాధ్యం అంటే పూజింపదగిన. స్వాం నిన్ను గూర్చి. ప్రణుంతుం నమస్కరించడానికి గాని. స్తోత్రం వా స్తోత్రం చేయడానికి గాని. అకృత పుణ్య పూర్వ జన్మములందు పుణ్యం చేసుకోనివాడు. కథం ఏ విధముగా. ప్రభవతి శక్తి గలవాడు కాగలడు. తాత్పర్యం. అమ్మ చిత్తస్వరూపుడైన శివుడు సర్వమంగళవు అయిన నీతో కూడుకొని ఉన్నప్పుడే ఈ జగత్తును సృష్టించడానికి సమర్థుడు కాగలుగుతున్నాడు. అంటే అమ్మవారిని ఇలాగా ప్రార్థించారనమాట. చిత్తస్వరూపుడైన శివుడు కూడా సర్వమంగళైన నీతో కూడుకొని ఉన్నప్పుడే ఈ జగత్తును సృష్టించడానికి సమర్థుడు అవుతున్నాడు. ఆ విధముగా నీతో కూడి ఉండకపోతే ఆ సదాశివుడు కొంచెమైనా కదలటానికి కూడా సమర్థుడు కాడు. అంటే ఆ శక్తి ఆదిపరాశక్తి యొక్క శక్తి లేకపోతే శివుడు కూడా కొంచెమైనా కదలటానికి సమర్థుడు కాజాలడు అని చెప్తున్నాడు. అందువలన విష్ణువు, రుద్రుడు, బ్రహ్మ మొదలైన దేవతలచే కూడా పూజింపబడే నీకు నమస్కరించటానికి గాని, స్తోత్రం చేయటానికి గాని పూర్వజన్మములందు పుణ్యము చేసుకొని ఉండాలి. అందువలన విష్ణువు, రుద్రుడు, బ్రహ్మ మొదలైన దేవతలు అందరితో కూడా పూజింపబడినదై ఉన్నది కాబట్టి ఆవిడ్ని నమస్కరించడానికి గాని, స్తోత్రం చేయడానికి గాని మనకి పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఆ తల్లిని మనం ప్రార్థిస్తామని చెప్తున్నారు. లేకపోతే నీకు నమస్కరించటానికి లేక స్తోత్రం చేయటానికి కూడా సమర్థుడు కాలేడు. అందుకే ఆ తల్లికి మనం నమస్కారం చేయడానికి కానీ స్తోత్రం చేయడానికి కూడా సమర్థుడు కాలేరు అనేసి ఇందులో ఆదిశంకరాచార్యుల వారు చెప్తున్నారండి. 2వ శ్లోకం. శ్రీదేవి యొక్క ఈ శ్లోకంలో వివరించబడింది. అనీయాంసం పాంసం తవ చరణ పంకేరుహ భవం విరంచేత్ సంచిన్వన్ విరచయతి లోకాన వికలం
వహత్యేనం సౌరీ కథమపి సహస్రేణ శిరసా అరహు సంచోద్యైనం భజతి భషితో దూలన విధిం. మళ్ళీ ఇంకోసారి చదువుతానండి. తనీయాంసం పాంసం తవ చరణ పంకేరుహ భవం విరంచే సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహత్యేనం సౌరీ కథమపి సహస్రేణ శిరసా అరహు సంచోద్యైనం భజతి భషితో దోలన విధిం. దీని భావార్థాలండి. హే దేవి అంటే ఓ దేవి, విరంచిహి బ్రహ్మ, తవ అంటే నీ యొక్క, చరణ పంకేరుహ భవం అంటే పద్మముల వంటి పాదములందు పుట్టిన, పాసుం అంటే ధూళిని దుమ్ము అనమాట అర్థం, తనీయాంశం అంటే అణువు అంత దాన్ని, స్వంచిన్వన్ సంపాదించిన వాడై, లోకాలన్నింటినీ, అవికలం ఏ విధమైన లోపము లేకుండా, విరచయతి అంటే సృష్టిస్తున్నాడు, సౌరిహి విష్ణుమూర్తి, ఏనం కొద్దిపాటి నీదు పాదధూళిని, శిరసాం తన శిరస్సుల యొక్క సహస్రేణ వేయింటి చేత, కథమపి ఎలాగో కష్టంతో, వహతి భరిస్తున్నాడు, అర్హ రుద్రుడు, ఏనం ఈ నీ పాదధూళినే, సంక్షుద్య చక్కగా మెదిపి, వశితోదూలన విధిం వశిత అంటే విభూది చేత, ఉద్దూలన శరీరానికి పూత పూసుకునే విధం విధిం అంటే పద్ధతిని, భజతి అంటే సేవిస్తున్నాడు. తాత్పర్యం అండి. అమ్మ శ్రీదేవి, బ్రహ్మదేవుడు నీ పాదపద్మముల వంటి పాదాలపై ఉన్న ధూళిని కించిన్ మాత్రము గ్రహించి, చరాచర సహితమైన ఈ 14 లోకాలను ఏ లోపము లేకుండా సంపూర్ణముగా సృష్టిస్తున్నాడు. అయితే ఆ పరమశివుడు కూడా ఆ పాదధూళిని చక్కగా మెదిపి విభూతిలాగా చేసి, అది మొత్తం శరీరాన్ని మొత్తం అతను మెదిపి, శరీరాన్ని మొత్తం కూడా అతను విభూతిగా ధరిస్తున్నాడు అనమాట. శ్రీదేవి యొక్క పాదధూళియే బ్రహ్మ విష్ణు శివులకు కూడా సృష్టి స్థితి లయ శక్తులని ప్రసాదిస్తుంది. అంటే ఆ దేవి యొక్క పాదధూళే బ్రహ్మ విష్ణు సృష్టి స్థితి లయ శక్తులని ప్రసాదిస్తుందని చెప్తున్నాను అనమాట. మహామాయాశక్తి అయిన శ్రీదేవి యొక్క గుణములైన రజసత్వ తమో గుణములు అనే 3 గుణములే త్రిమూర్తుల సృష్టి స్థితి లయ కార్యములకు ఆధారములు. ఇప్పుడు 3వ శ్లోకం తెలుసుకుందామండి. శ్రీదేవి యొక్క పాదపద్మపరాగ మహత్యమును ఈ శ్లోకంలో వివరించబడింది. అవిద్యానామంతస్తిమి రమిహిరద్వీపనగరీ జడానాం చైతన్య స్తబకమకరంద శృతిజరీ దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహాస్య భవతి. అమ్మా నీ పాద పద్మం యొక్క పరాగరేణువు అవిద్యానాం అంటే అజ్ఞానంలో ఉన్న వారికి, అంతఃస్థిమిర అంతః ప్లస్ స్థిమిర అంటే లోపల ఉండే అజ్ఞానం అనే చీకటికి, మిహిర అంటే సూర్యుడు ఉదయించే, ద్వీప అంటే ప్రదేశములోని, నగరి పట్టణము వంటిది, సూర్యోదయం వల్ల చీకటి పోయే విధంగా నీ పాదపరాగ కణముల వల్ల ఆ విద్యల లోపంలో ఉండే అజ్ఞానం నశిస్తుందని భావము. జడానాం అంటే జడులకు అంటే మందబుద్ధి కలవారికి, చైతన్య అంటే జ్ఞానము అనే, స్తబక అంటే చేతిలో ఉన్న పూలగుత్తి యొక్క, మకరంద అంటే మకరందాన్ని, శృతి అంటే ప్రవహించే, చరి అంటే కాలువ, మందబుద్ధులకు జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. దరిద్రాణం అంటే దరిద్రము వలన కష్టపడే వారికి, చింతామణి కోరిన కోర్కెలు తీర్చే, మాణిక్యముల యొక్క, గుణనిక అంటే వరుస, జన్మ జలధౌ అంటే జననము మరణము అనే సంసార సముద్రములో, నిమగ్నానం అంటే మునిగి ఉన్న వారికి, మురరిపు అంటే మురుడు అనే రాక్షసుని చంపిన, వరాహస్య అంటే వరాహ అవతారము ధరించిన విష్ణుమూర్తి యొక్క, దంష్ట్ర అంటే కోరయు, భవతి అంటే అగుచున్నది, హిరణ్యాక్షుడు అనే రాక్షసుణ్ణి
విష్ణుమూర్తి వరహ రూపమున ధరించి సంహరించాడు. తాత్పర్యం తెలుసుకుందాం. అమ్మ, లోపల అజ్ఞానం అనే చీకటితో ఉండే వాళ్లకు నీ పాద పద్మము యొక్క పరాగరేణువు సూర్యుడు ఉదయించే పట్టణము వంటిది. అంటే సూర్యుడు ఉదయించగానే చీకట్లు పోయినట్లుగా దేవి పాదాపరాగ ప్రభావం వలన అజ్ఞానం నశిస్తుందని భావము. అంటే అమ్మ లోపల అజ్ఞానంతో, అంటే చీకటితో, అంటే కొంతమంది అజ్ఞానంగా ఉంటారు కదండి, అలాంటి వాళ్ళకి ఆ పాద పద్మం యొక్క పరాగరేణువు సేవించడం, అమ్మ పాదాలను సేవించడం వల్ల సూర్యుడు ఉదయించే పట్టణము వంటిది. అంటే ఆ సూర్యుడు ఉదయించగానే చీకట్లన్నీ ఎలా పటాపంచలైపోయి మనకి వెలుగు ఎలాగైతే చక్కగా వస్తుందో అలాగా అమ్మ తాలూకా మన పాదాలను సేవించడం వల్ల ఆ ప్రభావం వలన మనలో ఉన్న అజ్ఞానము అనే చీకట్లు నశిస్తుందని భావము. మందబుద్ధి గలవారు జడులు, అలాంటి జడులకు దేవి పాద పద్మ పరాగలేశము చైతన్యము అనే కల్పవృక్షం యొక్క చేతిలో ఉన్న పూలగుత్తిలోని మకరందము వంటిది. అంటే బుద్ధిగా ఉంటారు కదండి, అంటే జ్ఞానం లేని అజ్ఞానంలో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి అమ్మ తాలూకా పాదాలని సేవించడం వల్ల చైతన్యం అనే కల్పవృక్షము ఎలాగైతే ఉంటుందో ఆ చేతిలో ఉన్న పూల గుత్తిలోని మకరందం లాగా మనకి పనిచేస్తుంది అనమాట. మందబుద్ధి గల వారికి అమ్మ పాద పరాగణ కణము చైతన్యాన్ని కలిగిస్తుంది. దరిద్రులకు అమ్మ పాదాపరాగలేశము చింతామణి గుణాల రాశి. చింతామణి అనేది కోరిన కోరికలను ఇచ్చే మణి. అంటే మందబుద్ధి గల వారికి అమ్మ తాలూకా చైతన్యం వాళ్ళకి ప్రసాదిస్తుంది అనమాట. దరిద్రులకు ఆ అమ్మ పాద పద్మాలను సేవించడం వల్ల చింతామణి అంటే మణి అనమాట. మణి వలె మనీలు ఎలాగైతే ఉంటాయో ఆవన్నమాట. కోరికలు, మనం కోరిన కోరికలు అన్ని కూడా ఇచ్చే మణి అనమాట. చింతామణి వలె అమ్మ పాద పరాగము దరిద్రకు సంపాదలు ఇచ్చి దారిద్ర్యాన్ని కూడా పోగొడుతుంది అనమాట. జనన మరణాలను సంసారము అంటారు. ఈ సంసారము సముద్రము వంటిది. జనన మరణాలని సంసారం సాగరం అని అంటాం కదండి, అలాగనమాట అంటారండి. ఈ సంసారం కూడా మన మహాసముద్రంతో పోల్చారండి. మహాసముద్రం యొక్క లోతుకి అంతు ఉండదు. జనన మరణ రూప సంసారానికి కూడా అంతు లేదు. అమ్మ పాదపరాగణకరము సంసార సముద్రములో మునిగిన వాళ్లను విష్ణువు వరహావతారము ఎత్తి సముద్రములో మునిగిన భూమిని ఉద్ధరించిన విధముగా ఉద్ధరిస్తుంది. అంటే ఈ సంసార సాగరంలో కష్టాల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్న వాళ్ళకి ఏమవుద్దంటే ఈ అమ్మ తాలూకా మన పాదపద్మను సేవించడం వలన ఆమె యొక్క కృపా కటాక్షాల వల్ల సముద్రంలో మునిగిన వాళ్లను విష్ణువు ఎలాగైతే వరహ అవతారం ఎత్తి భూమిని సముద్రం నుండి పైకి ఎలాగైతే తన వరహావతారంతో పైకెత్తాడో ఆ విధంగా మనల్ని కూడా తల్లి ఉద్ధరిస్తుంది అని మనకి చెప్పడం జరిగింది ఇందులో. అంటే వారిని సంసార సముద్రం నుండి పైకి లేవదీసి వారికి మోక్షాన్ని ప్రసాదిస్తుంది అని భావం అన్నమాట. అదే దాని భావార్థం. వాటిని అంటే మనకి ఆ సంసార సాగరం అనే కష్టాల కడల నుండి బయటికి తీసి మనల్ని కూడా మోక్షాన్ని ప్రసాదిస్తుందని ఈ పద్యం యొక్క భావార్థం అండి. 4వ శ్లోకం. ఇతర దేవతలు అందరూ చేతులలో అభయముద్రను వరద ముద్రను ధరించి ఉన్న శ్రీదేవి మాత్రము చేతులలో అభయ వరద ముద్రలను ధరించలేదు. నీ పాదాలే అభయము వరమును ఇవ్వగలవు కాబట్టి నీ చేతులలో అభయ వరద ముద్రలు ధరించవలసిన అవసరము లేదు అనేసి ఈ పద్యాన్ని వివరిస్తున్నారండి ఆదిశంకరాచార్యుల వారు. అభయవరదో దైవతగణః త్వమేకా నైవాసి ప్రకటితవరాభీత్యభినయా భయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛా సమధికం శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణో. లోకానాం అంటే సమస్త లోకాలకు, శరణ్యే శరణమును కారదగ్గ తల్లి, స్వధన్యం అంటే నీకన్నా వేరైన, దైవత గణ దేవతలు, పాణిభ్యాం తమ 2 చేతులతో, అభయ వరద అభయముద్రను వరద ముద్రను ధరించారు. త్వం అంటే నీవు, ఏక అంటే ఒక్కదానవు మాత్రము, ప్రకటితవ వర ప్లస్ అభీతి ప్రకటించనున్న వరద అభయం అనే ముద్రలను, అభినయ అభినయిస్తున్న దానవు, నైవాసి అంటే ఏమాత్రము కాకపోయితివి అంటే
అభయ వరద ముద్రలను ధరించడం లేదు. దానికి కారణము ఏమనగా భయ అంటే భయము నుండి, త్రాతుం అంటే రక్షించటానికి, వాంఛా సమధికం అంటే కోరిన దానికంటే ఎక్కువగా, ఫలం అంటే ప్లస్ అభి అంటే ఫలమును కూడా, ధాతుం అంటే ఇవ్వడానికి, తవ అంటే నీ యొక్క, చరణావేవ అంటే పాదాలే, నిపుణవు అంటే సామర్థ్యము కలవి, అన్ని లోకాలకు శరణి ఇచ్చే తల్లి నీవు తప్ప నీవు తప్ప ఇతర దేవతలైన బ్రహ్మ విష్ణు మొదలైన వారు తమ తమ చేతులలో అభయముద్రను వరదముద్రను ధరిస్తున్నారు. అంటే అన్ని లోకాలకి శరణిచ్చే తల్లి నీవు తప్ప ఇతర దేవతలైన బ్రహ్మ విష్ణు అయిన కూడా తమ చేతులలో అభయ వస్త్ర ముద్రలను వరద ముద్రను ధరిస్తున్నారు. దేవతలందరిలో కూడా ఈ తల్లి ముఖ్యురాలవు అనేసి అని చెప్తున్నారు. నీవు మాత్రము నీ చేతులందు అభయవరద ముద్రను ధరించలేదు. అంటే ఈ తల్లి ఏ ముద్రలు కూడా ధరించలేదు. ఆమె యొక్క నీ పాదాలే భయము నుండి కాపాడటానికి, కోరిన దానికంటే ఎక్కువగా ఇవ్వటానికి నైపుణ్యము కలిగి ఉన్నాయి. అంటే ఆ తల్లి యొక్క పాదాలు మనకి కాపాడటానికి ఆ అమ్మాయి ఏమి ధరించలేదు. అంటే ఏవి శస్త్రాలు ఏమీ ధరించలేదు. అయినా సరే ఆ తల్లి యొక్క పాదాలు మనకి భయం నుండి కాపాడటానికి, కోరిన దానికన్నా ఎక్కువగా ఇవ్వడానికి కూడా నైపుణ్యం కలిగి ఉన్నాయి అనేసి అని చెప్తున్నారు. నైపుణ్యం కలిగి ఉన్నాయి. అందువలన నీవు చేతులతో అభయవరదలను పూనుట వ్యర్థము. అంటే నీ చేతులలోని శస్త్రాలు ఉన్నా సరే ఒకటే, లేకపోయినా ఒకటే అన్నట్టుగా ఇందులో వర్ణించారనమాట. 5వ శ్లోకం అండి. శ్రీదేవి యొక్క ఆరాధన మహిమను ఈ శ్లోకముల ఉదాహరణలతో శ్రీ శంకరులు వివరించారు. 5వ శ్లోకం. హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీ పురాణారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయ స్మరోపి త్వాం నత్వా రతినయన లేఖ్యేన వపుసా మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతా. ప్రణత జన సౌభాగ్య జనని. ప్రణత అంటే నమస్కరించేది, జన అంటే జనులకు, సౌభాగ్యాన్ని, జనని అంటే కలిగించినటువంటి, త్వాం అంటే నిన్ను, ఆరాధ్య అంటే ఆరాధించి, హరిహి అంటే విష్ణుమూర్తి, పుర అంటే పూర్వము, నారీ భూత్వ అంటే స్త్రీ రూపము ధరించి, తాను మోహినిగా మారి, పురరిం ప్లస్ అంటే త్రిపురాలను హరించి, జితేంద్రుడైన శివుణ్ణి కూడా, శోభం అంటే కలతను, అనయత్ పొందించెను, మనస్సులో కామ వికారమైన కలతను కలిగించాడు. స్మరహ ప్లస్ అపి అంటే మన్మధుడు కూడా, త్వాం అంటే నిన్ను గూర్చి, నత్వా నమస్కరించి, రతినయలేహ్యేన రతీదేవికి మాత్రమే, నయన లేహ్యేన అంటే కన్నులకు ఆనందాన్ని కలిగించే, వపుస అంటే శరీరముతో, మహతాం అంటే గొప్పవారైన, మునీనాం ప్లస్ అప్ అంటే తపస్సంపన్నులైన మునులకు కూడా, అంతః మనస్సులో, మోహాయ అంటే మోహాన్ని పుట్టించడానికి, ప్రభవతి అంటే సమర్థుడు అవుతున్నాడు. దీని యొక్క తాత్పర్యం తెలుసుకున్నామండి. అమ్మా, నమస్కరించే జనులకు సౌభాగ్యాన్ని ప్రసాదించే నిన్ను ఆరాధించి విష్ణువు స్త్రీ రూపాన్ని పొంది త్రిపురాసురులైన సైతము హరించిన జితేంద్రుడైన ఈశ్వరుని కూడా కలత పెట్టాడు. అంటే నమస్కరించి అంటే విష్ణువు ఈ ప్రజలందరూ నమస్కరించే సౌభాగ్యాన్ని ప్రసాదించే నిన్ను ఆరాధించి విష్ణుమూర్తి కూడా స్త్రీ రూపాన్ని పొందాడు అనమాట. అప్పుడు చూడండి, రాక్షస మదనం జరిగింది కదా, అమృతం కోసం విషం కోసం జరిగినప్పుడు అప్పుడు విష్ణుమూర్తి స్త్రీ రూపంలో వస్తాడు కదా, అలాగా స్త్రీ రూపాన్ని పొంది త్రిపురాసురులను సైతం హరించి, అంటే ఆ రాక్షసులను అందరినీ కూడా సంహరించి జితేంద్రుడైన ఈశ్వరుని కూడా కలత పెట్టాడు అనమాట. అదే విధంగా మన్మధుడు కూడా నీకు నమస్కరించి, మన్మధుడు కూడా ఇతని స్త్రీ రూపాన్ని చూసి ప్రభావితుడై నమస్కరించాడు అనమాట. ఆ ప్రభావంతో కేవలము రతీదేవి కన్నులతో మాత్రమే చూడదగిన తన శరీరముతోనే మునీశ్వరుల మనసును సైతము మోహ పెట్టగలుగుతున్నాడు. అంటే ఆవిడ శరీరతత్వాన్ని చూసి మన్మధుడు కూడా రతీదేవి కన్నులతో చూసినట్టుగా విష్ణుమూర్తి స్త్రీ యొక్క రూపాన్ని చూశాడనమాట. ఆ శరీరంతో చేసి మునీశ్వరులని మనస్సులను సైతం కూడా మోహ పెట్టగలుగుతున్నాడు అని చెప్పి ఇందులో శంకరాచార్యుల వారు వర్ణించారనమాట.
ఆరవ శ్లోకం అండి. మన్మధుడు అనంగుడైనను అమ్మకు నమస్కరించడము వలన వచ్చిన ప్రభావంతో మునులకు సైతము మోహం కలిగించగలుగుతున్నాడు. మన్మధుడికి అటువంటి శక్తి అంతా అమ్మ కడగంటి కృపాలబ్ధి అని ఈ శ్లోకములో చెప్పబడింది. ఆరవ శ్లోకం అండి. తను పౌష్పం మౌర్వి మధుకరమయి పంచావిశిఖాః వసంతః సామంతో మలయమరుదాయో ధనరతః తథాప్యేక్యః సర్వం హిమగిరిసుతే కామాపి కృపాం అపాంగాత్తే లబ్ధ్వా జగదిదమనంగౌ విజయతే. గిరిసుతే అంటే ఓ హిమవంతుని పుత్రిక అంటే పార్వతీదేవి. ధనుహు అంటే మన్మధుని విల్లు అనమాట. పౌష్పం పువ్వులతో కూర్చబడింది. మౌర్వి అతని వింటి అంటే అల్లెత్తు. మధుకరమయ్యి తుమ్మెదల వరస వలన ఏర్పడింది. విశీకాహ అంటే బాణములు. పంచ అంటే 5 మాత్రమే. సామెంత అంటే అతని నర్మస శివుడు స్నేహితుడు. వసంతుడు కాలస్వరూపుడైన వసంత ఋతువు. అయోధన రథ అంటే అతడికి యుద్ధానికి ఉపయోగించే రథము. మలయ మరుతం అంటే మలయ వాయువు. తథాపి అంటే ఆ విధముగా యుద్ధానికి సమర్థత లేని సాధనాలను కలిగిన వాడైన అనంగ అంటే శరీరము లేని బలహీనుడైన మన్మధుడు. ఏకహ తాను ఒక్కడే. తే అంటే నీ యొక్క. అపాంగత్ అంటే కడగంటి నుండి. కాంప్లెక్స్ తాపి అంటే ఏదో చెప్పరానంత. కృపాం అంటే కరుణను. తాను ఒక్కడే. ఏ అంటే నీ యొక్క. అపాంగత్ అంటే కడగంటి నుండి. కాంప్లెక్స్ తపి ఏదో చెప్పరానంత. కృపాం అంటే కరుణను. లబ్ధ్వా అంటే పొంది. ఇదం అంటే ఈ స్వరం అంటే సమస్తమైన. జగత్ అంటే జగత్తును. విజయతే అంటే జయిస్తున్నాడు. తల్లి కూర్చున్నది అని ఇంటికి తగిలించాలి అంటే మన్మధుని యొక్క బాణం ఎలా ఉంటదంటే పువ్వులతో అలంకరించబడి ఉంటది అనమాట. అతని వింటికి కలిగించే అల్లెత్రాడు ఎలా ఉంటదంటే తుమ్మిదల గుంపుతో ఏర్పడినట్టిది. తుమ్మిదల గుంపు ఎలా ఉంటుందో అలాగ ఏర్పడింది అని చెప్తున్నాడు. అతని బాణాలు కేవలం 5 మాత్రమే. మన్మధుని చెలుకాడు శాశ్వతుడు కాని జడుడైన వసంతుడు. ఇక అతడైన వసంతుడు ఇక అతడు యుద్ధము చేయటానికి ఎక్కే రథం మలయవాయువు అంటే వాయువునకు రూపమే లేదు. మన్మధుడి గురించి ఇంతలా వర్ణించారు కానీ అతనికి అసలు శరీరమే లేదనమాట. కానీ అతను కూడా ఏంటంటే ఆ పార్వతీదేవిని సేవించడం వలన ఆ తల్లి యొక్క కృపా కటాక్షాలు పొందాడనమాట. అందుకే అతన్ని కూడా ఇప్పటికీ కూడా ఈ జగత్ అంతా కూడా దాని వల్ల అతను జయిస్తున్నాడు. అంటే మనం అందరం కూడా అతను గుర్తు పెట్టుకుంటున్నాం అన్నట్టుగా ఇది చెప్పుకొచ్చాడండి. ఇక 7వ శ్లోకం. కాంచీరామ పరీక్షీణా మధ్యే పరిణత సరిచంద్రవదన ధనుర్బాణాన్ పాసం తృణిమపి దధన కరతలైః పురస్తాం దాస్తాం నః పురమధికురాహో పురుషికా. కొనత్కాంచీదామ. కొనత్ అంటే మ్రోగు. కాంచీదామ అంటే మొలనూలు కలదియు. ఇల్లు అలంకరణను మొలనూలు అనేసి అని అంటారు అనమాట. కరికలబ కుంభ స్తనభర అంటే కరికలబ అంటే ఈ గున్న ఏనుగు యొక్క. కుంభ అంటే కుంభస్థనముల వంటి. స్తన అంటే పాలిండ్ల యొక్క. భర అంటే భారం కలదియు. మధ్యే అంటే నడుమనందు. పరీక్షీణ అంటే కృషించిన. పరిణత శరచంద్రవదన. పరిణత అంటే సంపూర్ణమైన కళలతో ఉన్న. శరత్ అంటే శరత్కాలమందలి. చంద్ర అంటే చంద్రుని వంటి. వదన అంటే ముఖము కలదియు. కరతలైహి అంటే 4 చేతులతో. ధనుహు అంటే ధనస్సును. చెరుకు గడ విల్లు అనమాట. బాణాన్ అంటే బాణాలను అంటే పుష్ప బాణాలు అనమాట. పాశం అంటే పాసమును. బంగార పాశము. తృణమపి అంటే అంకుశాన్ని కూడా. బంగారపు అంకుశాన్ని. రధన అంటే ధరించుచున్నదియు. పురమది తుహు అంటే త్రిపురములను మర్దించిన శివుని యొక్క అహ అంటే పురుషిక అంటే అహంకార స్వరూపుని యొక్క భగవతి శ్రీదేవి. నహ అంటే మా యొక్క. పురస్తాత్ అంటే ఎదుట. ఆస్తాం అంటే సుఖముగా.
కూర్చున్నది అగుగాక, సుఖాసీనురాలు అగుగాక. శ్రీదేవి అంటే తాత్పర్యం అండి. శ్రీదేవి మోగుతున్న మనుల గజ్జెలు గల మూలనూలును అంటే వడ్డానమును నడుమున ధరించినదియు, ఉన్న ఏనుగు కుంభముల వంటి స్తనముల భారము కలిగి ఉన్నది, సన్నని నడుము కలిగి ఉన్నదియు, శరత్కాలములోని పూర్ణచంద్రుని వంటి ముఖము ఉన్నదియు, 4 చేతులతో చెరుకు, విల్లు, పూలబాణాలు, పాశము, అంకుశము ధరించినదియు, త్రిపురాంతకుడైన పరమేశ్వరుడి అహంకార స్వరూపుని అయిన రూపము గల తల్లి మా ఎదుట సుఖాసీనురాలగుగాక, మాకు ప్రత్యక్షమగుగాక. అంటే త్రిపురాంత శబ్దమునకు త్రిపురా బీజంలోనే 3 వర్ణములు అని కూడా అర్థం అనమాట. అంటే శ్రీదేవి అంత చక్కగా అలంకరణ చేస్తుందంటే, మోగుతున్న మనుల గజ్జలు ఎలాగైతే చూడండి చిన్నపిల్లలకి గజ్జలు ఎలా కడతారు, నడుము కడతారు కదా, అలాగా వడ్డానం ధరించింది అనమాట. ధరించి గున్న ఏనుగు అంటే చూడండి కొన్ని ఏనుగులు చాలా బాగా దిట్టంగా ఉంటాయి కదా, అలాంటి స్తనభారం అనమాట. అలాంటి స్తనాలు కలిగి ఉన్నదనమాట. నడుము సన్నంగా కలిగి ఉన్నదనమాట. శరత్కాలంలో పూర్ణచంద్రుని అంటే పూర్ణచంద్రుని యొక్క ముఖము ఉన్నదనమాట. 4 చేతుల్లో చెరుకు, విల్లు, పూలబాణాలు, పాశము, అంకుశం అన్ని ధరించినవి. త్రిపురాంతకుడైన పరమేశ్వరుడి కూడా అహంకార స్వరూపిణి అయిన అంటే పరమేశ్వరుడికి కూడా అహంకార స్వరూప రూపంగా గల తల్లిగా అంటే అతన్ని ఎదిరించే శక్తిగా ఉండే రూపం గల తల్లిగా ఎదుట సుఖాసీనురాలగుగాక అంటే ప్రత్యక్షమగా అంటే ఆ విధంగా మాకు ప్రత్యక్షమవుగాక అన్నట్టుగా ఇందులో వర్ణించారండి. అంటే మన స్త్రీ తాలూకా మన మహాశక్తి గురించి అంతా వర్ణించారు. అంటే మనలో ఉన్న శక్తులన్నీ దాంట్లో వర్ణించారనమాట. అది వచ్చి ఒక 8 years అవుతుందండి. నా పేరు శాంతి అండి. నేను వైజాగ్ లో ఉంటున్నాను. అయితే నాకు మా ఆడపడుచు ద్వారాగా ధ్యాన పరిచయం జరిగిందనమాట. అయితే ఆవిడ చాలా రోజుల నుండి చెప్తుంది మాకు ధ్యానం చెయ్యండి చెయ్యండి అని అంటుంది. కానీ నేను ఏంటంటే కొద్ది రోజులు చేయడం మానేయడం అయిపోయింది అనమాట. అయిపోయిన తర్వాత లాస్ట్ లోని నాకు కొంచెం హెల్త్ బాగాలేకపోయింది అనమాట. అంటే పేటిక్ ప్రాబ్లం అది వచ్చిందనమాట. అప్పుడు నుండి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. అంతలోకి ఏంటంటే మా ఆయన గారు హస్బెండ్ ఉన్నప్పుడు కొంచెం బాగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేదాన్ని. ఆయన మధ్యలో చనిపోయారు. ఆ తర్వాత మా అబ్బాయి వల్ల కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసి వచ్చింది. అంటే ప్రాబ్లమ్స్ అంటే మా అబ్బాయి కొంచెం లవ్ అఫేర్ అయ్యింది. దానివల్ల నాకు నచ్చలేదు అనమాట. నచ్చక మా ఇద్దరు జరుగుతుంది అని ఆ విధంగా నాకు కొంచెం అనారోగ్యం అనేది వచ్చింది. అయితే నాకు నా అనారోగ్యం వచ్చిందంటే దానికి కారణం వీళ్ళందరే అని అనుకుని నేను అలాగా దుఃఖపడుతూ ఉండేదాన్ని అనమాట. అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మా ఆడపడుచు అలా అన్నారు, ఎందుకు ఇంతలాగా అవుతున్నావు కదా, ఎందుకైనా ఒకసారి ధ్యానం చేయొచ్చు కదా, దానివల్ల అయితే మనకైతే ఏ ఖర్చులు లేవు కదా చెప్పడం జరిగిందండి. అప్పుడు నేను ధ్యానంలోకి వచ్చాను. అప్పుడు రమ్య మేడం, బ్యూటీషియన్ రమ్య మేడం ఉన్నారు కదా, అక్కడ సెంటర్ లోని జరిగింది. ఆ మేడం అన్నది, మేడం మీరు వచ్చి కూర్చోచ్చు కదా ఖాళీ అయితే, మీరేం చెప్పద్దు, వచ్చిన వాళ్ళకి ధ్యానం చేయమని చెప్పండి చాలు, ఇంకేం వద్దు అని అనేవారు. అయితే సరేలే మేడం వెళ్దామని చెప్పి అప్పుడు వెళ్ళడం మొదలెట్టాను. వెళ్ళిన తర్వాత అక్కడ అప్పుడప్పుడు క్లాసులు అవి కూడా కండక్టింగ్ చేస్తూ ఉండేవారు అనమాట. అప్పుడు నాకు అలాగలాగా కొంచెం కొంచెం రియలైజేషన్ అయ్యాను అనమాట. ధ్యానం అది పెద్దగా అనుభవాలు అంటే ఏం రాలేదండి నాకు ధ్యానంలో. కాకపోతే ధ్యానం చేయడం వల్ల కొంచెం మనశ్శాంతి అది దొరికింది. కాకపోతే మధ్య మధ్యలోని క్లాసులు అవి వింటూ ఉండేదాన్ని అనమాట. అయితే మా అబ్బాయి గురించి సఫరింగ్ అవుతుంది దాన్ని కదా, అప్పుడు క్లాస్ లో నాకు దానికి సమాధానం దొరికింది అనమాట. మన పిల్లల్ని మనం కన్నంత వరకే మన బాధ్యత, కానీ వాళ్ళు ఏ విధంగా డిజైన్ చేసుకున్నారో అలా విధంగా వెళ్తారు. కాకపోతే ఇది మంచి చెడు అని చెప్పేసినంత వరకే మన బాధ్యత, అంతేగాని మనం వాళ్ళ మీద ఏది ప్రెషర్ పెట్టకూడదు. వాళ్ళకి ఎలా నచ్చితే అలా చేయడం మన బాధ్యత అని చెప్పారు. అప్పుడు నేను కొద్దిగా రియలైజేషన్ అయ్యి అప్పుడు మా అబ్బాయికి సరే అయితే నాకు అర్థమైపోయింది, సరేలే ఇంకా వాడి లైఫ్ స్టైల్ ఎలాగుందో మనకు తెలియదు కదా, ఇదంతా కూడా నేను నా ప్రారంభ కర్మం వల్లే వచ్చింది. నేనైతే ఎవరు అంటే నేను అనుకునేదాన్ని ఏమంటే మా హస్బెండ్ వల్ల మా పిల్లల వల్ల నాకు ఇలాగ ఈ అనారోగ్యం పాలయ్యానని బాధపడేదాన్ని అనమాట. అయితే నాకు ఆ తర్వాత తెలిసింది అది ఏది కూడా కాదు, మనం చేసుకున్న కర్మల వల్లే ఫలితాల వల్లే మనం అవన్నీ అనుభవిస్తున్నాం అని చెప్పి నాకు అర్థమైంది. అప్పుడు మా అబ్బాయికి కూడా నేను ఏం చేశానంటే సరే అని చెప్పి ఆడికి నచ్చినట్టుగా నచ్చిన అమ్మాయితో వివాహం జరిపించాను. వాళ్ళు శుభ్రంగా హాయిగా ఉన్నారు. నేను కూడా హాయిగా నా జీవితాన్ని ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు సంగీతం నేర్చుకుంటున్నాను, క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటున్నాను. ఇది నా మెడిటేషన్ తాలూకా అనుభవాలు. అద్భుతం అండి శాంతి గారు. ఎందుకంటే మనం ఏదైతే అంటే చూడండి, అదే ఆధ్యాత్మికం లేకపోతే మీరు జ్ఞానం రాకపోతే ఇంకా బాధలోనే అందులోనే ఉండి మనకి హెల్త్ ప్రాబ్లమ్. మరి అదే కదా, ఇందులోకి వచ్చిన తర్వాత ఏంటంటే అంటే నాకు కోపం చాలా ఎక్కువగా ఉండేది అనమాట. అంటే ప్రతిదానికి కోపం వచ్చేస్తుంది. అంటే ఏంటంటే అంటే నేను అనుకున్నట్టు జరగటం లేదు.
నేను అనుకున్నట్టే ఎందుకు నాకు జరగట్లేదు అంటే నాకు చిన్నప్పటి నుండి అలాగే మా అమ్మాలకు కూడా నాకు ఈ మ్యారేజ్ ఇష్టం లేదంటే జబర్దస్తిగా చేశారు. ఆ తర్వాత భర్త పోనీ ఏదో వచ్చాడు ఎలాగో మనం కాంప్రమైజ్ అవుదాం అంటే అతను కూడా స్థిరం లేడు. ఆ తర్వాత ఫోన్లే పిల్లల వంకనైనా పోనేది అటుపక్క కూడా నాకు ఇది లేదు. నాకు ఎలాగనిపించింది అరే బాబ్రే ఎక్కడైనా సరే నేను కాంప్రమైజ్ అయ్యితే వెళ్ళాలే తప్ప నేను ఇంకా నేను అనుకున్నట్టుగా ఎక్కడ జరగదా అన్నట్టుగా అంత బాధకు గురైపోతూ ఉండేదాన్ని అనమాట. ఎప్పుడైతే ఇందులోకి వచ్చామో మనము ఎవరిని కూడా చెప్పినంత వరకే కానీ మనం ఎవరిని మార్చలేము. ఆ లైఫ్ డిజైన్లు వాళ్ళు ఉంటాయి. మనం ఏంటంటే అక్కడ మారవలసింది మనమే అనే ఒక అర్థం నాకు వచ్చింది అనమాట బాగానే. అందుకని ఇప్పుడు ఏంటంటే ఏ విషయాన్ని అయితే ఏదైనా నాకు వచ్చినా సరే ఇన్నాళ్ళలాగా కంగారు పడిపోవడం గాబరా పడిపోవడం అలాంటివి ఏమి ఉండదు. ఇది వచ్చిందా దేనికోసం వచ్చింది ఏదో నేర్చుకోవాలా లేకపోతే ఇక్కడ ఏదో నేను తెలుసుకోవాల్సిన జ్ఞానం ఏదో ఉన్నది అని అలా తెలుసుకోవడం వల్ల అలాగలాగా కొంచెం కొంచెం నాకున్న సమస్య లేకపోవడం లేదు ఉన్నా సరే నాకు పెద్దగా ఇప్పుడు సమస్యలాగా అనిపించట్లేదు ఇందులోకి రావడం వల్ల. లేకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి అయితే మనం ఎలాగుందో మరి మనకే తెలియదులేండి. ఏదో పత్రి గారి గురుదేవుడి వల్ల మొత్తానికి మనం ఏంటంటే ఇందులోకి వచ్చాం కాబట్టి అందరం ఎప్పుడు ఎక్కడ క్లాసులు ఉన్నా చక్కగా వెళ్ళిపోతాం. సహకార్యాలు ఉంటే అందులోకి వెళ్ళిపోతాం. చక్కగా అవన్నీ చేసుకోవడం లేకుంటే మనసు ప్రశాంతంగా హాయిగా ఉన్నదండి. తెలుసుకున్నాం అంటే మన వాస్తవానికి మనమే సృష్టికర్త అని తెలిసి అంతే ఇంతవరకు అంతే అంతే తెలియలేదు. అది ఇప్పుడు మీరు తెలుసుకోవడం జరిగింది. తెలుసుకున్న తర్వాత మీ జీవిత ప్రయాణం అద్భుతం. చూడండి ఇప్పుడు మీరు సంగీతం మీరు ఒక పాట పాడండి మేడం. పాట పాడండి, చాలా బాగా పాడతారు. మనలో టాలెంట్లు ఉంటాయి. ఆ టాలెంట్లు మనకు అవును తెలియదు. మనం ఈ వయసులో నేర్చుకోవడం అవునవును ఏంటి అని అనుకుంటాం. కానీ ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత మనం ధ్యానం చేయడం వల్ల మనలో ఉన్న టాలెంట్ అన్ని బయటకు వస్తాయి. ఆ విధంగా మీరు ప్రయాణం చేసి మీలో ఉన్న ఈ సమస్యను పోగొట్టుకొని మీ వాస్తవాన్ని మీరు సృష్టికర్తను తెలుసుకొని అద్భుతంగా జీవిస్తూ అంతే. తర్వాత మీరు సంగీతం నేర్చుకుంటున్నారు, డాన్స్ నేర్చుకుంటున్నారు అంటే ఎంత గొప్పగా ఉంది. చాలా చక్కగా ఈ శ్లోకాలన్నీ నేర్చుకోగలిగారు అంటే ఉమ్. చూడండి, దానికి ఏంటంటే మనకి వయసు సంబంధం లేదు. చిన్నప్పుడు నేర్చుకోవాలని లేదు, ఎప్పుడైనా నేర్చుకోవచ్చు. ఏంటంటే అసలు నేను ఎక్కడ జూమ్ లో అసలు క్లాసులు చెప్పలేను. నాకు చెప్పడానికి భయం అనమాట. అంటే నోట్ నుండి కూడా ఏం వస్తుందో రాదో అని భయం అనమాట. ఉమ్, అయితే ఈ మధ్య కాలంలో ఏంటంటే ఈ శ్లోకాలు అవి నేర్చుకుంటున్నాను కదా. సరేలే భగవద్గీత శ్లోకాలు కూడా నేర్చుకుంటాను. దాని వివరణ కూడా అంటే పత్రిసారి బుక్ మనకి ఇచ్చారు కదా, అందులో కూడా అవునవును. నేర్చుకొని దాని వివరణ కూడా చెప్పగలుగుతున్నాను. అది మరి మేడం ఎప్పుడు నుండో అనేది అనమాట. చెప్పు క్లాసులు చెప్పు నీకు ఏదో కొంచెం భయం వేసిద్ది అనమాట. అయితే ఇవాళ తెల్లవారు మణి మేడం ఇంటికి వెళ్ళాను. అప్పుడు మీరు ఆ మణి మేడం క్లాస్ అడిగారు. అయితే శాంతి నువ్వు చెప్పు అన్నారు. నీకు ఎలాగొస్తే ఉమ్, అలా చెప్పు ఏం పర్వాలేదు. అసలు భావార్థాలు నేను ఇంతవరకు మేము ఓన్లీ శ్లోకాలే నేర్చుకున్నాం. భావార్థాలు అయితే నేను ఎప్పుడు తిరగే లేదన్నమాట. అయితే ఇవాళ ఉమ్, మీకు చెప్తూ నేనే భావార్థాలు చదవడం మొదలైంది. అలాగా ఉమ్, నాకు కూడా కొంచెం కొంచెం మధ్యాహ్నం కొంత చెప్పాను. దాని మీద ఉమ్, ఇప్పుడు కొంచెం ఇంకా బాగా వివరణ ఇవ్వగలిగాను అన్నమాట. అలాగే ఉమ్, అన్నది మణి మేడం నువ్వు అలా చెప్తూ ఉంటే నీకు అలాగ వస్తే శాంతి, నువ్వు రాదు రాదు అంటే నీకు ఎప్పటికీ రాదు. నీకు వచ్చింది చెప్పు పర్వాలేదు ఏం అవ్వదు, మనం నేర్చుకోవడంలోనే ఉంది ఏదైనా అని చెప్పారు అన్నమాట. అందుకని మళ్ళీ ఇప్పుడు చెప్పడం జరిగింది ఇది. అవును, నిజమే. అది మాత్రం కరెక్టే. మనం రాదు భయపడిపోతుంటే నేను జూమ్ లో చాలా మందికి ఇదే నేను చాలా మంది అడుగుతుంటే అమ్మ నేను ఎప్పుడు జూమ్ లో చెప్పలేదండి మాకు భయం అండి అంటారు. మరి భయాన్ని ఎప్పుడు పోగొట్టుకుంటారు? సరే మా జూమ్ లో అంతే చెప్పండి కదా. ముందు అంటారు. ఎందుకంటే చెప్పడం ఒకసారి స్టార్ట్ అయిపోయింది అనుకో అప్పుడు అనిపిస్తుంది మన మీద మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓ నేను కూడా చెప్పగలను. ఉమ్, ఎందుకంటే మీరు అంతే అంతే. ఇన్స్పిరేషన్ ఎంతమంది ఎవరికో ఒక ఉపయోగపడుతుంది మీ ఇన్స్పిరేషన్. ఓ తను ఇలా అంతే దాటింది కదా అని ఈ వయసులో తన సంగీతం నేర్చుకుంటుంది, డాన్స్ నేర్చుకుంటుంది, ఇలా శ్లోకాలు చదవగలుగుతున్నారు, భగవద్గీత నేర్చుకుంటున్నారు, మనం కూడా నేర్చుకోవచ్చు. అంటే దానివల్ల ఏంటంటే మనకి మనం ఆత్మానందం పొందుతాం కదా నేర్చుకోవడం వల్ల. అన్- ఇదంతా అంతే గొప్ప కదా. విషయం కదా. అది లేదంటే మామూలుగా అయితే ప్రాపంచికం ఉంటే ఇవేమి నేర్చుకోము. బాగుంది బాగుంది, మీ జర్నీ చాలా బాగుంది. సూపర్. థ్యాంక్ యూ మేడం. పాడుతున్నాను మేడం. పడండి. తాండవం శివ తాండవం త్రిపుర సుందర తాండవం తాండవం శివ తాండవం త్రిపుర సుందర తాండవం శైలవాసి జగత్ ప్రభో తవ చటుల మృదు పదతావం శైలవాసి జగత్ ప్రభో తవ చటుల మృదు పదతాండవం సకల ముకుల సేవ్య వందిత నందికేశ్వర తాండవం సకల ముకుల
దేవ్యవందిత నందికేశ్వర తాండవం తాండవం శివ తాండవం తవ చటుల మృదు పద తాండవం తాండవం శివ తాండవం త్రిపుర సుందర తాండవం అక్షరాజమదాంతక తవ క్షిప్రకోపిత తాండవం భూమిభూషర భూతిభూషణ కామరిపుతవ తాండవం భూమిభూషర భూతిభూషణ కామరిపుతవ తాండవం తాండవం శివ తాండవం త్రిపుర సుందర తాండవం సకిట జనుతక గౌరీ వల్లభ సీమిత జను శివ తాండవం సకిట జనుతక గౌరీ వల్లభ సీమిత జను శివ తాండవం సరిగమ పదని చంద్రశేఖర ధిమిత జనుతక తాండవం సరిగమ పదని చంద్రశేఖర ధిమిత జనుతక తాండవం తద్దిత్తక జం తరికిట తక తగ్దిత్తక జం తరికిట తక తద్దిత్తక జం తరికిట తక తగ్దిత్తక జం తరికిట తక సేవితాఖిల లోకపాలక శంకరా ప్రియ తాండవం సేవితాఖిల లోకపాలక శంకరా ప్రియ తాండవం తాండవం శివ తాండవం త్రిపుర సుందర తాండవం శైలవాసి జగత్ ప్రభో తవ చటుల మృదు పద తాండవం సకల ముని కుల సేవ్య వందిత నందికేశ్వర తాండవం తాండవం శివ తాండవం తవ చటుల మృదు పద తాండవం తాండవం శివ తాండవం త్రిపుర సుందర తాండవం ఎవరయ్యరుంటే నేమయ్య ఈశ్వరా ఎవరుంటే నేమయ్య ఈశ్వరా మరు జన్మ రాకుండా చూడరా నీ దయ ఉంటే చాలయ్య హర హర నీ దయ ఉంటే చాలురా ఈశ్వరా నీ దయ ఉంటే చాలు పరమేశ్వరా ఎవరికి ఎవరయ్య ఈశ్వరా ఎవరుంటే నేమయ్య ఈశ్వరా ఎవరుంటే నేమయ్య ఈశ్వరా ఈ కనులు తెరవగా జననం ఈ కనులు మూస్తేనే మరణం ఈ కనులు తెరవగా జననం ఈ కనులు మూస్తేనే మరణం రెప్పపాటయ్యా ఈ జీవనం ఇది మార్చతరమా బ్రహ్మకైనా పరమేశ్వరా పరమేశ్వరా కరుణించరావా హర హర మహదేవ శంభో శంకర హర హర మహదేవ శంభో శంకర ఎవరికి ఎవరయ్య ఈశ్వరా ఎవరుంటే నేమయ్య ఈశ్వరా ఎవరుంటే నేమయ్య ఈశ్వరా నేను నేననే అహము నాది నాదని స్వార్థం నేను నేననే అహము నాది నాదని స్వార్థం కలుషితం అయ్యే ఈ జీవితం ఇక చాలునయ్యా ఈ నాటకం లయకారక లయకారక ఇక చాలిక
అర్ధనారీశ్వర గౌరీ శంకర అర్ధనారీశ్వర గౌరీ శంకర ఎవరికి ఎవరయ్య ఈశ్వర ఎవరుంటే నేమయ్య ఈశ్వర మరు జన్మ రాకుండా చూడరా నీ దయ ఉంటే చాలయ్య ఈశ్వర నీ దయ ఉంటే చాలురా ఈశ్వర నీ దయ ఉంటే చాలు పరమేశ్వర ఎవరికి ఎవరయ్య ఈశ్వర ఎవరుంటే నేమయ్య ఈశ్వర ఎవరుంటే నేమయ్య ఈశ్వర ఎవరుంటే నేమయ్య ఈశ్వర. ఓకే మేడం. చాలా బాగుంది మేడం, అద్భుతం. చాలా బాగా నేర్చుకొని చక్కగా పాడుతున్నారు మేడం, అద్భుతంగా ఉన్న అది. చాలా థ్యాంక్స్ మేడం, అడగగానే పాడారు చాలా చక్కగానే, అద్భుతంగా. ఈరోజు మీ యొక్క అనుభవాన్ని, యొక్క సౌందర్య లహరి యొక్క జ్ఞానాన్ని పంచారు, చాలా అద్భుతం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మాస్టర్స్ ఎవరైనా మాట్లాడతారా? ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయండి మేడం తోటి. ఎలాగుంది విన్నారు కదా? చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ మేడం. చాలా బాగున్నాయి. అంటే సంగీతంతో గొంతు మధురం అవుతుందా మేడం గరుగ్గా ఉన్నా కూడా? అంతేనండి. అంటే మనం అంటే చూడండి, తినగా వేము తీయనుండు అంటారు కదా, మనం పాడుతూ ఉంటే కూడా మన గొంతుకు క్లియర్ అవుతుంది అనమాట. అంటే నాకు చిన్నప్పటి నుండి కొంచెం సాంగ్స్ అయి పాడడం అలవాటు, కానీ ఇప్పుడు బాగా ఎక్కువైంది అనమాట. ఓకే, అది అలా పాడడం వల్ల ఏంటంటే రిథమ్ గా కూడా వస్తుంది. థ్యాంక్ యూ. కానీ అంటే పాడుతూ ఉంటే గొంతు కూడా క్లియర్ అవుద్ది. థైరాయిడ్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా సంగీతం నేర్చుకుంటే థైరాయిడ్ ప్రాబ్లం పోద్ది అంటారు. తర్వాత ఏంటంటే సంగీతం నేర్చుకోవడం వల్ల కొంతమందికి అనుకుంటాం గొంతుకి ఏదో క్లారిటీ వచ్చేస్తుందని కాదు, మన వాయిస్ పాడిన అది కూడా బాగుంటది. ఇప్పుడు చూడు, లతా మంగేష్కర్ వాయిస్ ఒకలా ఉంటది, చాలా మంది వాయిస్ చూడు ఒక్కొక్క ఉంటది. అంటే కొంతమంది మగాళ్ళ వాయిస్ వస్తుంది, అంటే అది కూడా మంచిదే కదా. ఎందుకంటే ఆ వాయిస్ లో కూడా పాడే వాళ్ళు ఎవరు ఉండరు. అది కూడా ఒక రిథమ్ లెక్క వస్తది కదా. కొంతమంది చూడండి మగవాళ్ళ గొంతుకు లాగా పాడతారు, కొంతమంది చాలా బాగా పాడతారు, వాళ్ళు మెలోడీ సాంగ్స్ అయి చాలా బాగా పాడతారు కదా. అలాగా అంటాం, కానీ నేర్చుకోగలిగితే మాత్రం మన వాయిస్ అద్భుతమే, ఎవరిదైనా అద్భుతమే. మనం నేర్చుకోగలిగితే మాత్రం మనలో ఉన్న బ్లాక్స్ తొలగిపోతాయి అంటారు. సంగీతం పాడడం వల్ల లోపల ఉన్న బ్లాకులు తొలిగితే తర్వాత ఏంటంటే మనం యాక్టివ్గా ఉండగలుగుతాం, చాలా షార్ప్ గా, ఎప్పుడు ఫ్రెష్నెస్ గా ఉండగలుగుతాం అంట. ఎప్పుడు లోపల నుంచి ఆనందం వదిలేస్తుంది అనమాట. అంటే మన లోపల ఉన్న కళని బయట తీసుకొస్తున్నాం కదా, అది నేర్చుకోవడం మొదలెడితే ఏమైనా అనారోగ్య హెల్త్ ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోద్ది. కాబట్టి అలా వంట చేసుకుంటూ, అంటే ఆలోచనలు తగ్గుతాయి. నేను వంట చేసుకుంటూ ఇదే పని చేసుకుంటూ అలా పాట పాడుతూ ఉన్నాం అనుకోండి, ఆ పాటను అలా మననం చేసుకుంటూ ఉంటే ఏటవుతుందంటే ఇంక వేరే ఆలోచనలు ఉండవు, వేరే థాట్స్ ఉండవు. దానివల్ల ఏంటంటే మనిషి ఎప్పుడు కూడా హ్యాపీగా ప్రజెంట్ టెన్స్ లో ఉండగలుగుతారు. అందుకే పత్రి సార్ ఏమంటారంటే సంగీతం నేర్చుకోండి, డాన్స్ నేర్చుకోండి, వయసు సంబంధం లేదు, మీలో ఉన్న ఎప్పుడో ఉన్న కళలు అన్నీ, అంటే ఎన్నో జన్మలో ఉన్న కళలు కూడా బయటకు వస్తాయి అని చెప్తారు ఆయన. నిజంగా